హలో అందరికీ నేను సాటర్డే అప్డేట్స్ వీడియో అయితే చూసుంటారు కదా. నేను ఏ అప్డేట్స్ చెప్పానో అలాగే ఎపిసోడ్లు అయితే వచ్చాయి. అలాగే ఈరోజు సండే అప్డేట్స్ ఇస్తాను. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ని ఇస్తుంది అనమాట. ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంకా విషయానికి వస్తే ఈ రోజు ఎపిసోడ్లో ఎక్కువ హైలైట్ ఏంటంటే హైప్రాది రోస్టింగ్. హైప్రాది మామూలు రోస్టింగ్ కాదంట, హౌస్ మేట్స్ అందరికీ ఇచ్చి పడేశాడంట. ఎవరెవరు ఏ నెగిటివ్ పనులు చేస్తున్నారు, అలాగే కొన్ని కామెడీ టైమింగ్స్తో మామూలుగా ఇవ్వలేదంట. ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేసాడంట. సో హైప్రాది ఎపిసోడ్ తర్వాత ఈ హౌస్ లో ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది, బాండింగ్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఫుల్ గా ఉందంట. అంతేకాకుండా కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే వీడియో కాల్స్ అయితే వచ్చాయి. అది ఎవరెవరికి వీడియో కాల్స్ వచ్చాయి, సేవింగ్ ఆర్డర్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ హైప్రాది అయితే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి తన వీక్ పాయింట్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి తప్పు చేస్తున్నారు, ఈవెన్ నాగ్ సార్ కూడా అలా అడగలేదంట. హైప్రాది అలాగా తనకున్న పంచలతో కొన్ని కామెడీ టైమింగ్స్ తో అయితే రోస్ట్ చేసేసాడు. అందులో ఇమాన్యుల్కి ఇచ్చిన హింట్ ఏంటంటే, నువ్వు రేలంగ మామేలాగా ఉండి నువ్వు అందరినీ నడిపిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వైతే అందరికంటే వెనుకున్నావు, నీ ఆట బాగులేదని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడంట. అది మాత్రం నిజమే. ఇమాన్యుల్ గేమ్స్ టాస్క్లు అయితే బాగా చేస్తున్నాడు, కానీ అప్పటికంటే ఇప్పుడు గేమ్ అయితే తగ్గింది. ఆటలు అవన్నీ తగ్గాయి, కమ్యూనికేషన్స్ కూడా తగ్గాయి అనమాట. సో కొన్ని బ్యాక్ పిచ్చింగ్ ఇలాంటివి తగ్గించడం, కొన్ని హింట్స్ అయితే ఇచ్చాడు హైప్రాది. అలాగే తనూజ అండ్ కళ్యాణ్ విషయంలో తనూజ గురించి కళ్యాణ్కి ఇలా అన్నాడంట, నువ్వు తనూజని ఏమనుకుంటున్నావో కానీ తనూజ నిన్ను తమ్ముడు అనుకుంటుంది అని అన్నాడంట కళ్యాణ్కి. వెంటనే కళ్యాణ్ షాక్ అయ్యాడంట. దానికి తనూజ కూడా అవును అని ఎస్ అని చెప్పిందంట. నాకు అది లిటరల్ గా షాక్ అనిపించింది, తమ్ముడు అని ఇప్పుడు ఇలా అన్నాం. ఇంకా వీడియో కాల్స్ ఎవరెవరికి వచ్చాయంటే, వీడియో కాల్స్ డెమోన్ పవన్ కి అయితే వచ్చింది. ఈ వీడియో కాల్స్ రావడానికి చిన్న టాస్క్లు అయితే జరిగాయి. ఆ టాస్క్లన్నీ చెప్పడం వేస్ట్, మీరు చూస్తే అర్థమవుతుంది. నేనైతే రాసుకుని రాలేదనమాట. కానీ ఇలాంటి టాస్క్ లో జరిగిన తర్వాత 2 టీంలు అయితే డివైడ్ చేశారు. ఒక టీం ఎవరు గెలిస్తే వాళ్ళ టీంలో ఎవరికో ఒకరికి వీడియో కాల్ వస్తుంది అని చెప్పారు. సో ఈ విధంగా 2 టీంలకు టాస్క్ అవుతున్నప్పుడు డెమోన్ పవన్ టీం గెలిచినప్పుడు డెమోన్ పవన్ కి అయితే వీడియో కాల్ ఆప్షన్ ఇచ్చారు. డెమోన్ పవన్ కి అయితే వాళ్ళ అమ్మ నుండి అయితే వీడియో కాల్ వచ్చింది. అలాగే సుమన్ శెట్టికి కూడా వాళ్ళ వైఫ్ నుండి అయితే వీడియో కాల్ వచ్చింది. సంజనా గారికి హస్బెండ్ నుండి అయితే వీడియో కాల్ వచ్చింది. ఇమాన్యుల్కి బ్రదర్ నుండి, కళ్యాణ్కి అయితే వాళ్ళ అమ్మ నుండి అయితే వీడియో కాల్స్ వచ్చాయి అనమాట. ఈ విధంగా వీళ్ళు టాస్క్లు ఆడి గెలుచుకొని వీళ్ళు 5 మెంబర్స్కే వచ్చాయి, ఎవరికి రాలేదు. దివాళీ ఎపిసోడ్ స్పెషల్ కాబట్టి ఫ్యామిలీ మెంబర్ నుంచి కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చారనమాట. అంతేకాకుండా సేవింగ్ ఆర్డర్ ఎలా జరిగింది, సేవింగ్ ఆర్డర్ లో ఫస్ట్ సేవ్ అయింది ఎవరంటే సుమన్ శెట్టికి ఎలా సేవ్ చేశారంటే కొన్ని ల్యాంప్స్ అయితే తీసుకొచ్చారంట. ఈ ల్యాంప్స్ లో సుమన్ శెట్టి గారు అయితే సేవ్ అయ్యారు. సెకండ్ రౌండ్ లో సేవ్ అయింది ఇద్దరు, తనూజ అండ్ దివ్య. ఇద్దరు ఒకేసారి సేవ్ అయ్యారు. వీళ్ళు సేవ్ అయిన ప్రాసెస్ ఏంటి అంటే, లడ్డూ బాక్స్ లో గ్రీన్ లడ్డు, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లడ్డూస్ ఉంటాయంట. వీళ్ళిద్దరైతే ఈ రౌండ్ లో సేవ్ అయ్యారు. నెక్స్ట్ సేవ్ అయింది డెమోన్ పవన్ కి కుంకుమలు వచ్చాయంట. అందరికి రెడ్ కుంకుమ, గ్రీన్ కుంకుమ వస్తే డెమోన్ పవన్ ఒకటికే గ్రీన్ కుంకుమ వచ్చింది. డెమోన్ పవన్ అయితే సేవ్ అయ్యాడు. ఎలిమినేషన్ రౌండ్ కి వెళ్ళింది ఎవరంటే బర్నీ అండ్ రాము ఎలిమినేషన్ రౌండ్ కి వెళ్ళిన తర్వాత పవరాస్త్ర యూజ్ చేయలేదు. అది ఇమాన్యుల్కి అడిగారా అడగలేదని నాకైతే తెలియదు, కానీ పవరాస్త్ర అయితే యూజ్ చేయలేదు. డైరెక్ట్ గా బర్నీ గారిని అయితే ఎలిమినేట్ చేసేశారు. కానీ 5th వీక్ లో పవరాస్త్ర పెట్టి ఇప్పుడు వరకు యూజ్ చేయకుండా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కాలేదు. వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్స్ లీస్ట్ 2కి వస్తే అప్పుడు యూజ్ చేస్తారేమో, మేబీ వైల్డ్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు అనిపించింది. సో ఇలాంటి మోర్ అప్డేట్స్, ఎలిమినేషన్ అప్డేట్స్, నామినేషన్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.